ఈ మూవీ ప్రెజెంట్ తెలుగు డబ్బింగ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ధనుష్ హీరోగా, విఘ్నేష్ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈ 'కారా' మూవీ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఈ మూవీలో స్టోరీ మొత్తం మెయిన్‌గా 1991లో అమెరికా, ఇరాన్ వార్ జరుగుతున్న టైంలో పెట్రోల్ షార్టేజ్ వల్ల ఒక పల్లెటూరు విలేజ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇందులో ధనుష్ కర్రస్వామి అనే దొంగ క్యారెక్టర్‌లో ప్లే చేశారు. కర్రస్వామి తన పాత దొంగతనాన్ని అన్నీ వదిలేసి తన ఫ్యామిలీ కోసం ఒక పీస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ తన పాస్ట్ తనని వదిలిపెట్టదు. తన ఫ్యామిలీలో ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్ళీ ధనుష్ దొంగతనం చేయాల్సొస్తుంది. అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి? దొంగతనం చేస్తున్నప్పుడు వచ్చిన ఇబ్బందులేంటనేది మూవీలో మెయిన్ స్టోరీ. ధనుష్ పెర్ఫార్మన్స్ ఇందులో చాలా ఇంటెన్స్‌గా ఉంది. కొన్ని సీన్స్‌లో ఆయన 'అసురన్' మూవీలో చేసినప్పుడు ఆ రా ఇంటెన్సిటీ మళ్ళీ ఇందులో గుర్తు చేసింది. ధనుష్ తన క్యారెక్టర్‌లో ప్రాణం పెట్టేశారని చెప్పాలి. తన ప్రెజెన్సే మూవీకి మెయిన్ స్ట్రెంగ్త్. టెక్నికల్‌గా చూస్తే డైరెక్టర్ విఘ్నేష్ రాజా స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 41 మినిట్స్ ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫాస్ట్ పేస్డ్‌గా ఉంటుంది మూవీ మొత్తం. ఆర్ట్ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ 1991 నాటి అప్పటి రేడియో సిస్టమ్స్, కాస్ట్యూమ్స్ అండ్ టూల్స్‌ని చాలా నేచురల్‌గా చూపించారు. 'జీ ప్రకాష్' బీజీఎం అయితే మూవీలో ఉన్న టెన్షన్ ఇంకా పీక్స్‌లోకి తీసుకెళ్తుంది. ఫీమేల్ లీడ్ కింద చేసిన మమత చాలా నేచురల్‌గా యాక్ట్ చేసింది. తన కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. ఇంకా కేఎస్ రవికుమార్, ఎంఎస్ భాస్కర్ మరియు సురాజ్ వాళ్ళ రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. మెయిన్‌గా ఎంఎస్ భాస్కర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అస్సలు ఐడెంటిఫై చేయలేని విధంగా ఉంటుంది. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీటెయిల్‌గా బిల్డ్ అవుతుంది. కానీ ఇంటర్వల్ బ్లాక్ మాత్రం ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోపెట్టేంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీన్స్ అండ్ చేసింగ్ సీక్వెన్సెస్ పీక్స్‌లో ఉంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీలో సింగిల్ షాట్ సీన్స్ మేజర్ హైలైట్. అవి ఆడియన్స్‌కి ఒక హై ఫీల్ ఇస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఉండేది ఒకే ఒక నెగెటివ్. అదేంటిదంటే స్టార్టింగ్‌లో మూవీ ఫేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఆడియన్స్‌ని స్టోరీలో ఇన్వాల్వ్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. అంతే. అంతకు మించి మూవీలో నెగెటివ్స్ ఏం లేవు. ఇంకా ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బా నచ్చింది. మస్ట్ వాచ్ అనే చెప్తాను నేనైతే. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.